ఇళయరాజా అందరిపైన కేసులు వేయడమే కానీ ఇళయరాజాపై మరొకరు కేసు వేయడం చూసారా? ఇప్పుడు అదే జరిగింది. సరిగమ సంస్థ ఇళయరాజాపై కేసు వేసింది. ఢిల్లీ కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకుంది. తమ ఆధీనంలో ఉన్న 100కు పైగా సినిమాలకు సంబంధించిన పాటల్ని ఎక్కడా వాడుకోవడానికి వీల్లేదని ఇళయరాజాపై ఆంక్షలు విధించేలా చేసింది. నిజంగా ఇళయరాజాకు ఇది పెద్ద షాకే. ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడు. తరాలకు గుర్తుండిపోయే స్వరాలు అందించిన సంగీత మేధావి. ఆయన పాటలు ఓదార్పు, ఊరడింపు. ఇళయరాజా పాటలంటే అభిమానులు పడి చచ్చిపోతారు. ఇదంతా ఓకే. కానీ ఇళయరాజా దగ్గర మహా చెడ్డ అలవాటు ఒకటుంది. ఆయన పాటలు ఎవరైనా ఎక్కడైనా వాడితే ఆయనకు ఏమాత్రం నచ్చదు. ఆఖరికి ఆ పాట పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కచేరీ చేసినా ఇళయరాజా అనుమతి తీసుకోవాలి. లేదంటే ఆయనకు రైట్స్ రూపంలో కొంత మొత్తం చెల్లించాలి. పబ్బుల్లో కూడా ఇళయరాజా పాట అనుమతి లేకుండా పాడటం నిషిద్ధమే. ఓ సినిమాలో ఇళయరాజా పాటని రీమిక్స్ చేస్తే తప్పకుండా ఇళయరాజా అనుమతి తీసుకోవాలి. ఆయనకు కొంత మొత్తం చెల్లించాలి. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. సదరు పాటతో సినిమాకు ఏదో ఒక రూపంలో ఆదాయం వస్తుంది కాబట్టి స్వరకర్తకు కొంత మొత్తం ఇవ్వడంలో తప్పేం లేదు. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఓ పాట వినిపించినా, బీజిఎం వాడినా, రేడియోలో టీవీలో ఇళయరాజా పాత పాట కనిపించినా వినిపించినా దానికి కూడా ఇళయరాజా కాపీరైట్ వేయడం చాలా మంది నిర్మాతల్ని ఇబ్బంది కలిగించింది. అంతెందుకు, తన సినిమాలోని పాట మళ్ళీ తానే వాడుకోవాల్సి వచ్చినా ఆ పాట ఇళయరాజాది అయితే సదరు నిర్మాత మళ్ళీ ఇళయరాజా దగ్గరికి వెళ్లి అనుమతి తీసుకోవాల్సిందే. ఆడియో సంస్థలకు కూడా ఇదే కండిషన్. దాంతో నిర్మాతలు, ఆడియో కంపెనీ అధినేతలు విసిగిపోయారు. అందుకే ఇప్పుడు కొంతమంది నిర్మాతలు సరిగమ ఆడియో కంపెనీకి తమ సినిమాలకు సంబంధించిన పాటల హక్కుల్ని అమ్మేశారు. ఇప్పుడు ఆ పాటలు ఇళయరాజా వాడకుండా కండిషన్ పెట్టేశారు. ఎప్పుడైతే తన సినిమాల పాటలు సరిగమ చేతికి వెళ్ళాయని తెలిసిందో అప్పుడే ఆ పాటలకు సంబంధించిన ప్రసార హక్కుల్ని కూడా పలు సంస్థలు ఇళయరాజా రాసి ఇవ్వడం సరిగమ దృష్టికి వెళ్ళిపోయింది. దాంతో సరిగమ కోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు ఈ పాటల్ని సరిగమ అనుమతి లేకుండా ఎక్కడా వాడడానికి వీల్లేదు. ఆఖరికి ఇళయరాజా సైతం ఈ పాటల్ని వాడుకోవాలంటే సరిగమ పర్మిషన్ తప్పనిసరి. ఇది ఇళయరాజాకు మింగుడు పడని వ్యవహారమే. ఇళయరాజా కచేరీల్లోనూ ఈ పాటలు వినిపించకూడదన్నది అతి ముఖ్యమైన కండిషన్. ఇళయరాజాకు ఇప్పుడు కొత్తగా ఆస్తుల్ని కూడబెట్టాల్సిన అవసరం లేదు. తన పేరు కోసం పాకులాడాల్సిన ఆగత్యం కూడా లేదు. ఇళయరాజా పాట పాడుకోవడం, వినడం, తెరపై చూసుకోవడం అనేవి అరుదైన జ్ఞాపకాలు. ఆ అనుభూతుల్ని ఈ తరం కూడా ఆస్వాదించాలి. అప్పుడే ఇళయరాజా పేరు, గౌరవం మరింత ఇనుమడిస్తాయి. తన పాట వాడుకోవడం తనకు గౌరవంలా భావించాలి ఇళయరాజా. అలా కాకుండా ప్రతి పాటని రూపాయలతో ముడిపెట్టి చూస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి.